ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ఐవీఎఫ్ లో చాలా ఇంపార్టెంట్ స్టెప్. మరి ఏ పేషెంట్స్ లో మనం ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయొచ్చు? సో ఈ రెండిట్లో మనకి ఏది బెటర్ రిజల్ట్స్ ఇస్తుంది అన్నది ఆలోచిస్తే గనక Subscribe to our YouTube channel and press the bell icon so that you don't miss any important updates related to infertility. హలో, ఐఎమ్ డాక్టర్ ఉదయ, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఇన్ ఐవీఎఫ్ హాస్పిటల్, బంజారా హిల్స్, హైదరాబాద్. ఇవాళ మనం ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అండ్ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ గురించి తెలుసుకుందాం. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ఐవీఎఫ్ లో చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఎప్పుడైతే మనం ఓవరీస్ ని స్టిమ్యులేట్ చేసి ఎగ్స్ ని పికప్ చేసి స్పర్మ్ తో ఫర్టిలైజ్ చేసి ఎంబ్రియోని తయారు చేసామో, ఆ తయారైన ఎంబ్రియోని మనం యూట్రస్ లో రెండు విధాలుగా పెట్టొచ్చు. ఒకటి ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్, ఇంకొకటి ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఏ నెలలో అయితే మనం ఎగ్స్ తీసి ఎంబ్రియోస్ ఫామ్ చేసామో ఆ ఎంబ్రియోస్ ని అదే నెలలో ఆ ఫీమేల్ రిప్రొడక్టివ్ యూట్రస్ లో ట్రాన్స్ఫర్ చేయడం. అది ఫ్రోజన్ అంటే మనం తయారైన పిండాల్ని ఫ్రీజ్ చేసి, అంటే వెరీ లో టెంపరేచర్ లిక్విడ్ నైట్రోజన్ -196°C లో ఆ ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసి ఆ పేషెంట్ కి నెక్స్ట్ పీరియడ్ వచ్చినాక, లేకపోతే ఎప్పుడైతే తన యూట్రస్ రెడీగా ఉంటుందో మనం అప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తే అది ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు. సో ఏ పేషెంట్స్ లో మనం ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయాలి అండ్ ఏ పేషెంట్స్ లో ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయాలి అనేది పేషెంట్ యొక్క హిస్టరీని బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే పేషెంట్ ఏజ్ ఎక్కువగా ఉందో, అంటే మోర్ దెన్ 35 years ఉన్నా సరే, లేకపోతే ప్రీవియస్ రిపీటెడ్ ఐవీఎఫ్ ఫెయిలియర్స్, లేకపోతే రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్, లేకపోతే ప్రీవియస్ బేబీ ఏమన్నా అనామలీ ప్రాబ్లం ఉంటే గనక, మనం ఫామ్ అయిన ఎంబ్రియోస్ తో ఇన్ కేస్ జెనెటిక్ టెస్టింగ్ చేయాల్సి ఉంటే గనక మనం ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ప్రిఫర్ చేయము. అదే విధంగా మనం ఎప్పుడైతే పేషెంట్ స్కాన్స్ చేస్తున్నప్పుడు మనకి తన ఓవరీస్ హైపర్ స్టిమ్యులేట్ అవుతున్నాయి అని అనిపిస్తే గనక ఆ పేషెంట్స్ కూడా మనం ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రిఫర్ చేయం. ఎందుకంటే ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ అయ్యే కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి అలాంటి పేషెంట్స్. ఇంకోటి, స్కాన్ చేస్తున్నప్పుడు ఏ పేషెంట్స్ అయితే మనకి ఎడినోమయోసిస్, లేకపోతే ఎండోమెట్రియోసిస్, లేకపోతే ఫైబ్రాయిడ్ యూట్రస్ అనేది ఉంటుందో, ఫస్ట్ మనం ఆ క్లినికల్ కండిషన్ ని సప్రెస్ చేసి అప్పుడు తన యూట్రస్ ని తయారు చేసి అప్పుడు ఆ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తే కనుక వాళ్ళకి కూడా మంచిగా సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మరి ఏ పేషెంట్స్ లో మనం ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయొచ్చు? ఇన్ కేస్ మనం స్టిమ్యులేషన్ చేస్తున్నప్పుడు ఓవరీస్ కాకుండా మనం ఎండోమెట్రియం కూడా అసిస్ట్ చేస్తున్నప్పుడు లైనింగ్ అనేది మంచిగా ఉంది, బ్లడ్ సప్లై అనేది చాలా బాగుంటే ఆ పేషెంట్స్ లో మనం ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కి వెళ్ళొచ్చు. అదే విధంగా మనం హార్మోనల్ ప్రొఫైల్ చూసుకున్నప్పుడు ఈస్ట్రోజన్ లెవెల్ లెస్ దెన్ 3500 అండ్ ప్రొజెస్ట్రాన్ లెవెల్ లెస్ దెన్ 1.2 ఉంటే కనుక ఆ పేషెంట్స్ కూడా మనం ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అదే విధంగా నంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఎక్కువ కాకుండా, అంటే లెస్ దెన్ 12 ఫాలికల్స్ అలా ఉన్నా సరే, when we are doing the stimulation ఆ పేషెంట్స్ కూడా మనం ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. సో ఈ రెండిట్లో మనకి ఏది బెటర్ రిజల్ట్స్ ఇస్తుంది అన్నది ఆలోచిస్తే కనుక, ఎప్పుడైతే మనం ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని ఆలోచిస్తున్నామో ఓవరీని స్టిమ్యులేట్ చేయడానికి ఇచ్చే హార్మోనల్ ఇంజెక్షన్స్ వల్ల ఎండోమెట్రియం కొంచెం ఇర్రెగ్యులర్ గా ఉంటుంది, అంటే కొంచెం అవుట్ ఆఫ్ ఫేస్ ఉండే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మనకి ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సక్సెస్ అనేది అయితే ఉండకపోవచ్చు. బట్ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ లో ఏంటి, మనం కాన్సన్ట్రేషన్ అంతా మనం ఎండోమెట్రియం మీద పెడతాం. అంటే మనం కొంచెం హార్మోనల్ టాబ్లెట్స్ ఇచ్చి ఎండోమెట్రియం లైనింగ్ పెంచుకుని బ్లడ్ సప్లై అంతా బాగున్నాక, when all the conditions are favorable and when all the lab reports are favorable, అలాంటి టైంలో మనం ఈ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ని థా చేసి అప్పుడు ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేస్తే కనుక సక్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా సెంటర్ ని విజిట్ చేయండి. For more information, visit our website www.indraivf.com or call 1-800-309-4410. Keep following us and leave your fertility-related questions in the comments below and get answers from Indira IVF doctors.